ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో హ్యాండ్లూమ్ సారీ వాక్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. భారత్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చీర కట్టేనని అన్నారు. చీరలో అమ్మతనం కమ్మతనం ఉంటుందన్నారు. చీర వేయడానికి దాదాపు 20 రోజులు పడుతుందన్న హోంమంత్రి ఇప్పటికే చాలా మంది చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. సారీ వాక్ కార్యక్రమానికి నిర్వహిస్తున్న నిర్వాహకులకు హోంమంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలిపారు. What an amazing woman! ప్రపంచంలోనే భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సాంప్రదాయం, చీర సాంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది. మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి సాంప్రదాయంగా చీర గుర్తొస్తుంది. ఆ చీర సాంప్రదాయాన్ని, ఆ చీర కట్టుని, ఆ చీరలో ఉన్న కమ్మదనాన్ని, ఆ చీరలో ఉన్న అమ్మదనాన్ని అందరికీ పంచాలి. భావి తరాలకి ఈ చీర తాలూకా సాంప్రదాయాన్ని, చేనేతకి సంబంధించిన ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్కే ఇది. ఎందుకనంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలనే ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం, దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు, వైఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద స్క్రీన్లో ఉంది చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ, ఈ కార్యక్రమం ముందుకు నడిపించాలి అని చెప్పి ఎంతో మంది వెనకాల నుంచి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అబ్రంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.